ఇచ్చి ఏం చేశాడు? నష్టపోయాడా? నష్టపోయాడని నష్టపోలే. ఏం కలిగింది? మరొక సంవత్సరం వారి జీవితాలలో దుఃఖంతో ఉన్నా కానీ ఏం కలిగింది తెలుసా? సంతానము. తన కుటుంబంలో సంతానము కలిగినట్టుగా చూస్తున్నా. దేవుడు అబ్రహామును ఎంతో దీవించినాడు. వారు వెళ్ళి ఆ ముగ్గురు మనుషులు అబ్రహాము కుటుంబాన్ని దీవించి వెళ్ళారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు త్రియేకగా వారు ఏం చేస్తున్నారు? వారి కుటుంబాలను దీవించినాడండి.